అందరికీ నమస్కారం. ఈరోజు నేను దాల్ పొడి అయితే చేస్తున్నాను. దీనికి శనగపప్పుని ఇలాగ ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలాగ మైదా పిండిని కూడా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు మధ్య మధ్యలో తినడానికి బాగుంటుందని వేయించి ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నాను. ఇందులోనే ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు వేయించుకుని ఇంగువ, ధనియాల పొడి, పసుపు, కారం ఇవన్నీ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉప్పు కూడా వేసుకుని టమాటాని మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఉడికించుకున్న శనగపప్పును కూడా వేసేసుకుని ఒక 5 నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో ఉడికించాలి. ఇది కొంచెం ఈ స్టేజ్లో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే చల్లరి కొద్ది గట్టిగా అయిపోతుంది, అప్పుడు పూరీలతో తినడానికి బాగోదు కాబట్టి కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పూరీలు అయితే ఇలా ఒత్తుకోవాలి. మనకి బయటది మార్నింగ్ నాస్తా అయితే ఇక్కడ ఫేమస్ మాట దాల్ పూడి ఈ సైజులోనే ఇస్తారండి. మనకి మార్కెట్లో తినేటట్టు అయితేనే ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. పూరీలు ఇలాగ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారు. పూరీలన్నీ ఇలాగ దాల్ అలాగే పూడి పచ్చిమిరపకాయలు